టిఎఫ్సిసి లైవ్ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. బాహుబలి ఫ్రాంచైజీకి నా మనసులో ప్రత్యేక స్థానం ఉంది. ఇప్పుడు బాహుబలి క్రౌన్ ఆఫ్ బ్లడ్ పేరుతో యానిమేటెడ్ సిరీస్ రూపొందించి కొత్త అధ్యాయాన్ని ఆవిష్కరించినందుకు చాలా ఆనందిస్తున్నాను అన్నారు ఎస్ఎస్ రాజమౌళి. ఆయన దర్శకత్వంలో వచ్చిన బాహుబలి ఫ్రాంచైజీని కొనసాగిస్తూ యానిమేషన్ వర్షన్ లో రూపొందిన సిరీస్ బాహుబలి క్రౌన్ ఆఫ్ బ్లడ్ జీవన్ జే కాంగ్ నవీన్ జాన్ దర్శకత్వం వహించారు. ఎస్ఎస్ రాజమౌళి, శరత్ దేవరాజన్, శోభి యార్లగడ్డ నిర్మాతలు. ఈ సిరీస్ ఈ నెల 17 నుండి డిస్నీ హాట్స్టార్ ఓటీటీలో ప్రసారం కానుంది. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాజమౌళి మాట్లాడారు. హాలీవుడ్ లో ఒక సినిమా హిట్ అయితే ఆ బ్రాండ్ అనేక మీడియాల్లో ముందుకు వెళ్తుంది. బాహుబలి నిర్మాణ సమయంలో ఆ ఆలోచన నాకు వచ్చింది, కానీ సాధ్యం కాలేదు. అయితే మనసులో ఆ ఆలోచన అలాగే ఉండిపోయింది. దానికి కార్యరూపమే ఈ బాహుబలి క్రౌన్ ఆఫ్ బ్లడ్. శరత్ దేవరాజ్ ఈ కొనసాగింపును అద్భుతంగా ఆవిష్కరింపజేశారు. పాత్రల ఎమోషన్ చెడకుండా హత్తుకునేలా రూపొందించారు. ఈ సిరీస్ ఖచ్చితంగా అందరినీ అలరిస్తుంది అని చెప్పారు రాజమౌళి. ఇంకా ఈ సిరీస్ క్రియేటర్, రచయిత, మేకర్ శరత్ దేవరాజన్ తో పాటు బాహుబలి పాత్రకు గాత్రదానం చేసిన నటుడు శరత్ కేల్కర్ కూడా మాట్లాడారు. చూసారు కదా, ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా టిఎఫ్సిసి లైవ్ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ అనుశంకర్. థ్యాంక్ యూ ఆల్. అనుశ్రీ రెడ్డి మిస్ గ్లోబల్ వరల్డ్ ఇండియా 2024 మన టిఎఫ్సిసి ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అందరికీ నమస్కారం. నేను గీతా మాధురి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టిఎఫ్సిసి లైవ్. హాయ్, టిఎఫ్సిసి లైవ్ ఛానల్ని లైక్ చేయండి. హాయ్ ఎవ్రీబడి, యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి, వ్యూ చేయండి, ఫాలో చేయండి ఫర్ ఆల్ న్యూస్ అబౌట్ తెలుగు ఫిల్మ్స్. టిఎఫ్సిసి లైవ్, డోంట్ ఫర్గెట్, subscribe and like. Hi, this is Rashmi Thakur. Please like, comment, share and subscribe.